సేమియా వాంగీబాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సేమియా వాంగీబాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, ఉప్పు, నూనె, వంకాయ ముక్కలు, కరివేపాకు, బెల్లం పొడి, చింతపండు గుజ్జు, ఎండు కొబ్బరి తురుము, పల్లీలు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, ఆవాలు, వాంగీబాత్ మసాలా. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వండేద్దాం. అన్నం అంటే అన్నంతో చేస్తున్నాం అంటే అన్నం వండుకొని పెట్టుకుంటాం. సో ఇక్కడ మనం కొంచెం సేమియాని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటాం. సో అదే డిఫరెన్స్. ఇంకొకటి ఏంటంటే కొంచెం టేస్ట్. మనం ముందు ఉడికించి పెట్టేసుకోవచ్చు కదా? ఇదా పెట్టేసుకోవచ్చు. చేసే ముందు చేయాలి. కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది. వేడిగా కలిపితే బాగుంటుంది. ఉట్టిగా అలాగనే ఫ్రై చేయాలి. నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా వేసి కొంచెం ఫ్రై అవుతే చాలు. కలర్ మారాల్సిన అవసరం లేదు. రైస్ లాగానే కనపడాలన్నమాట. అంటే కొంచెం రైస్ టేస్ట్ కాకుండా సేమియా టేస్ట్ రావాలి. నార్త్ సైడ్ లో చేసుకునే పండుగలు, దసరా పండుగలో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయలు కానీ అల్లం కానీ వేయరన్నమాట. ప్రసాదాలు వంకాయలు కూడా వేయరు. అదే మన సౌత్కి వచ్చేస్తే మనం వంకాయలు వేసి ప్రసాదం కూడా చేస్తాం. అంటే ప్రాంతానికి డిఫరెంట్. ఒకటి ప్రాంతానికి అంతే కదా. అవునవును. ఒక అరకప్పు అంతా నీళ్ళు వేయండి కదా. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు ఒకసారి కలిపేసి. అన్నంతో చేస్తున్నామంటే అన్నంలో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొంచెం మూత పెట్టేస్తే అది ఆ వేడికి ఉడికిపోతుంది కదా. మళ్ళీ తర్వాత మనం వంకాయలో కూడా కలుపుతాం కదా, అప్పుడు సరిపోతుంది. మొత్తానికి మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు. పొడిగానే ఉండాలి. ఇంత చాలు. ఇంకొక కడాయి పక్కన మూత కూడా ఇచ్చేయండి. మూత పెట్టేద్దాం. ఈ వేడికి కొంచెం ఇది సాఫ్ట్ అవుతుంది. వాంగీబాత్ యాక్చువల్ ప్రాసెస్. ఓకే. తాలింపులో ఆవాలు, ఇంగువ, మిగతా టైంలో అంటే ప్రసాదం కాకుండా చేసుకున్నప్పుడు ఉల్లిపాయ కూడా వేసి. ఉల్లిపాయ, జీలకర్ర అన్నీ వేయి. జీలకర్ర వేయరు. వద్దు. ఆవాలు, ఫ్రై అయ్యా. ఇంగువ, పల్లి, కొంచెం పల్లీలు వేయగానే మనం ఎండుమిర్చి, కరివేపాకు, వంకాయలు వేసి. వంకాయలో కొంచెం ఇవి నల్ల వంకాయలే బాగుంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ వాంగీబాత్ వంకాయ అంటారు దీన్ని. ఇప్పుడు ట్రెడిషనల్ గా చేస్తున్నాం అంటే ఉట్టి వంకాయలే వేస్తాము. ఇప్పుడు కొంతమంది ఏంటంటే క్యాప్సికమ్ కూడా మిక్స్ చేస్తారు. అది కూడా ఓకే. ఎండుమిర్చి కూడా వేస్తాను ఫైనల్. వంకాయ మనం 1/2 కిలో రైస్ అంటే 1/2 కిలో. పసుపు, ఉప్పు, ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. ఓకే. అన్నీ బాగా ఫ్రై అయిపోయింది. మగ్గిపోయినాయి కదా పైన. సో ఇప్పుడు దీంట్లో చింతపండు, బెల్లం పొడి కానీ ఒక చిన్న ముక్క అయినా ఓకే. వాంగీబాత్ మసాలా పౌడర్, దీంట్లో ప్రవీణ ఎండుమిర్చి, ధనియాలు, శనగపప్పు, మినపప్పు అన్నీ వేయించి, కొన్ని గరం మసాలాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ వేసి కొంచెం వేయించేసి పౌడర్ చేస్తాం.
ఓకే. అయినా వాంగిబాత్ మసాలా దొరుకుతుంది కదా, ఒకవేళ అది లేకపోతే కనుక అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మనకి గుజ్జులాగా రెడీ అయింది కదా, ఇలా చేసుకున్న గుజ్జుని ఒక 3-4 డేస్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అన్నమాట. అప్పుడప్పుడు అన్నం చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు అన్నంలో అయినా కలుపుకున్నా మన వాంగిబాత్ రెడీ, సేమియాలైనా కలుపుకున్నా వాంగిబాత్ కలిపినా. అయిపోయింది, ఆఫ్ చేసుకొని. సో బాగా మిక్స్ అయిపోయింది కదా ప్రవీణ. ఇప్పుడు ఆ ఎండ్లో మనం ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. సేమియా వాంగిబాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, ఉప్పు, నూనె, వంకాయ ముక్కలు, కరివేపాకు, బెల్లం పొడి, చింతపండు గుజ్జు, ఎండు కొబ్బరి తురుము, పల్లీలు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, ఆవాలు. వాంగిబాత్ మసాలా. సేమియా వాంగిబాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో సేమియా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా వాటరు, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి వెంటనే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. ముందుగా ఆవాలు వేసి కొద్దిగా ఇంగువ, పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, వంకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా సరిపడినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి వంకాయ బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు కొద్దిగా వేసుకోవాలి. కొంచెం బెల్లం పొడి, వాంగిబాత్ మసాలా వేసి బాగా కలిపి చివరగా మనం ఉడికించి పక్కన పెట్టిన సేమియాను కూడా వేసుకోవాలి. వేసి బాగా సేమియా కలిసేలాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిపైన కొద్దిగా ఎండు కొబ్బరి తురుము వేసి మరలా బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వేడి వేడి సేమియా వాంగిబాత్ రెడీ.